ఎప్పుడూ చేసుకునేలా కాకుండా పెసరట్లని మునగాకుతో ట్రై చేసి చూడండి. ఇటు టేస్టీ ఇంకా హెల్దీ కూడా. ప్రాసెస్లోకి వెళ్తే 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి. పెసరపప్పు రుబ్బుకునే ముందు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 4-5 వెల్లుల్లి ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించేసేసి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు పెసరపప్పు కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. అంతా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా పెసరపప్పులో వేయించుకున్న మునగాకు ఇంకా కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా పచ్చిమిర్చి ఒక 4-5 ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అందులో వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చట్నీ చేసుకోవాలి. చట్నీ కోసం ఇది చాలా సింపుల్ చట్నీ, తొందరగా అయిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా మినపగుండ్లు ఇంకా శనగపప్పు వేసుకొని ఒకసారి వేయించేసి కారానికి సరిపోను ఎండుమిర్చి వేసేసుకొని అవి లైట్గా వేగాక పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేయించేసి మూత పెట్టి వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే తగినంత కొత్తిమీర ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకోవడమే. అవి చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే సరిపడినంత ఉప్పు ఇంకా ఎండుమిర్చీస్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఈలోపు దోశ కోసం ప్యాన్ పెట్టుకొని ఇవి రెగ్యులర్ దోశలాగే వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మునగాకు ఇంకా పెసరపప్పుతో కాంబినేషన్ కదా, ఇటు ప్రోటీన్ రిచ్ ఇంకా కాల్షియం రిచ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. పిల్లలకి వారానికి 2 సార్లన్నా ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఎంతో హెల్దీ. ఈ దోశకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో పక్కా ట్రై చేసి చూడండి. మీకు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నచ్చుతుంది. ఈసారి ఉట్టి పెసరట్లు కాకుండా ఈ మునగాకుతో ట్రై చేయండి, టేస్టీ ఇంకా హెల్తీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.